గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి వెంటనే అంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించిన నేతలు, విద్యార్థులందరూ వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏంటి అసలు ఎందుకు వీరు ఆందోళనకు సిద్ధమయ్యారు, ఏంటి వీళ్ళ డిమాండ్ తెలుసుకుందాం. ఒక్కసారిగా చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి ఏంది, ఎందుకు మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు? విద్యార్థులకు హక్కుగా రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ అనేటువంటి సకాలంలో రిలీజ్ చేయక, సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక విద్యార్థులు ఈ విధంగా రోడ్ల మీదకి ఎక్కి మా స్కాలర్షిప్లు మాకు కావాలి, మా రీఎంబర్స్మెంట్ మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. వింతేంటంటే ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రి ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా, విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయకుండా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోని వేరే సమస్యలను సృష్టిస్తూ, పూటకో రాజకీయం చేస్తూ, నాటకం చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ సమస్యలను పక్కదారి పట్టించేటువంటి నాటకాలు కొడగొడుతున్నారు తప్పిస్తే అసెంబ్లీ సమావేశాలు కానీ, కేబినెట్ మీటింగ్ లో కానీ ఎప్పుడు ఈ విద్యారంగ సమస్యలు చర్చిస్తారు. చెప్పండి, ఇంజనీరింగ్ పూర్తయినటువంటి వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఉద్యోగాలకు ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగం చేద్దామంటే సైతం పెండింగ్ స్కాలర్షిప్ మాకు రాలేదు, బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ఎట్లా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? విద్యార్థులు ఈ సర్టిఫికెట్లు తీసుకోలేక మా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది, మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, సర్టిఫికెట్లు వస్తేనే మాకు నౌకర్లు మేము ఎక్కడానికి ఉంటుంది అని చెప్పేసి ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్యలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ విద్యార్థుల పాపం నీకు తగులుతుంది. ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి, నిర్జలతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనుగడ లేదు. నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా నువ్వు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకొస్తున్నాయి? ఎందుకంటే గతంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం సైతం ఆందోళనకు సిద్ధమైంది మున్పెన్నడూ లేని విధంగా. ఇప్పుడు పలు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మీ ప్రధానంగా ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? గత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంద్కి ఇచ్చిన పిలుపు లేదు. తర్వాత పరీక్షలను కూడా బహిష్కరించిన స్థితికి వచ్చిరంటే 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. కాబట్టి ఎందుకు మాకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేదంటే మీ వాళ్ళకు 30%, 40% కమిషన్లు నడుస్తున్నాయి. ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు కమిషన్ ఇస్తారు, మీ వాళ్ళ కమిషన్లు ఇవ్వలేము కాబట్టి మాకు ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా జైళ్లకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరో రకమైన తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. 8,500 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం మెడల్ వంచి, రేవంత్ రెడ్డి యొక్క మెడల్ వంచి మేము తీసుకురాబోతున్నాం, తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మొత్తం మీద తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే గతంలో సైతం ప్రైవేట్ కళాశాల యాజమాన్యం సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 కాదు 2 కాదు 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎవరైతే పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగం పొందుదామంటే, ఉన్న సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మీరు పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందే, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఒకవైపు ఉంటే, విద్యార్థుల పేరెంట్స్ సైతం ఆందోళన చెందాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఖచ్చితంగా కార్యాచరణకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతృత్వంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం కరీంనగర్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.